ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందే, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక. ఇది కుక్కల గురించి మనం చాలా వీధి కుక్కల గురించి చాలా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీధి కుక్కలు చాలా డేంజరస్గా కనబడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉండి ఏ నిమిషాన ఏ పిల్లోడిని పీక్కు తింటాయో, వెళ్ళే వాళ్ళని సడన్గా వెనకాల నుంచి వచ్చి వాటిని ఏం అనకపోయినా కూడా వచ్చి కుక్కలు దాడి చేసిన పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి విపరీతంగా. దీనిపై మరి సుప్రీం చాలా సీరియస్ అయింది. మీరు ఎందుకు వీధి కుక్కల్ని మీరు ఆపలేకపోతున్నారు, ప్రజల మీద దాడి చేయలేకపోతున్నారు? ఇది కంప్లీట్గా మరి రాష్ట్ర ప్రభుత్వాలే మీరు ఆలోచించాలి. ఎవరికైనా వీధి కుక్క ఏదైనా కరిచినా ఏదైనా దాడి చేసినా కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. మరి పెద్దగా కూడా వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అదేవిధంగా ఎవరైతే రోడ్ల మీద మరి అన్నం కుక్కల మీద ప్రేమతో పెడుతున్నారో, మీ ప్రేమకి మా జోహార్లు. ఆ కుక్కలను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోండి. కానీ మీరు అన్నం పెట్టి అక్కడ పెట్టి వదిలేసి అవి బలీయంగా పెరిగిన తర్వాత ఎవరి మీద పడితే వాడి మీద దాడులు చేస్తానంటే ఒప్పుకో. అదేవిధంగా ఇంటి యజమానులు ఎవరైతే కుక్కలు ఉన్నారో పెంచుకునేవాళ్ళు, ఆ కుక్క కన్నా దాడి చేసి ఎవరినన్నా గాయపరిస్తే ఆ యజమానే కంప్లీట్ బాధ్యత తీసుకోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కుక్కల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద దాడి జరిగితే ఉపేక్షించేది లేదు. ఎవరి మీద దాడి జరిగితే ఆ మొత్తాన్ని కూడా మీరే భరించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక అదేవిధంగా యజమానులు ఎవరు కూడా మరి ఎవరి మీద దాడి చేస్తే ఆ ఇంటి యజమాని మొత్తం బాధ్యత వహించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఒక్కసారి కూలంకుషంగా చూద్దాం అది అందులో ఏం ప్రచురించారో. జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై కుక్కల దాడిలో గాయపడినా లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. గత 5 ఏళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలు రాష్ట్రాలు సరిగా అమలు చేయలేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్టుగా మరి కోర్టు అభిప్రాయపడింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. అదేవిధంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపై కోర్టు అసహనం వ్యక్తం చేస్తుంది. వీధి శునకాలపై ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి అని సూచించింది. రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని తెలిపింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఎస్, ప్రాణికోటి పట్ల దయగలిగి ఉండాలి. అదే మరి మనుషుల ప్రాణాలను తీసేస్తుంటే కుక్కల మీద ఏంట్రా బాబు మీ ప్రేమ తగలయ్యా? మీరు జంతు ప్రేమికులు అయితే మరి వీధి మీదకి తీసుకొచ్చి మరి కుక్కలకు అన్నం పెడితే సరిపోద్దా? తీసుకెళ్ళండి. ఆ కుక్కను మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోండి. గొలుసేసి పెంచుకుంటారో ఇంట్లో మంచం మీద పడుకోబెట్టుకోండి. సామాన్య ప్రజలకు మాత్రం ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకోము. ఒక కుక్క కరిచిందంటే ఆ యొక్క ప్రభావం అతని జీవితం మొత్తం వెంటాడుతూ ఉంటుంది. అతనికి ఏమేమి వ్యాధులు వస్తాయో తెలవదు. ఎంత టీకాలు వేయించుకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్ అతను భరించాల్సి ఉంటుంది. కాబట్టి వీధి కుక్కల విషయంలో కఠినంగా ఉండాలని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. ఇంటి యజమానిని అదేవిధంగా వీధి శునకాలకు ఎవరైతే అన్నం పెడుతున్నారో అన్నం పెట్టండి. మీరు అన్నం పెట్టేదంటే అన్నం పెట్టండి. కానీ ఆ అన్నం పెట్టేవాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి మీ ఇంటికి వెళ్ళి పెట్టండి అని చెప్పి ధర్మాసనం ఇది చెప్పింది. సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని మీరేమనుకుంటున్నారు? మరి ఎవరైతే కొంతమంది జంతు ప్రేమికులు వచ్చేసి దీన్ని మేము ఖండిస్తున్నామని మాట్లాడే వాళ్ళకి మీరు ఏం మాట్లాడతారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక 1500 మంది ఉద్యోగులపై మోటా వేటు. ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మోటా ప్లాట్ఫామ్స్ ఈ ఏడాది మరి తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో సుమారుగా 1500 ఉద్యోగాలను తొలగించినట్టు గుర్తించింది. ఈ సంఖ్య రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ప్రస్తుతం పనిచేస్తున్న సుమారుగా 15 మంది ఉద్యోగాల్లో 10% సమానం. ఈ కోతలు వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, మోటావర్స్ ప్రాజెక్టులపై పనిచేసే ఉద్యోగులకు ప్రభావితం చేస్తాయని తెలిపింది. ఈసారి మహాజాతరకు 3 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సమ్మక్క సారలక్క జాతరను కుంభమేళాన్ని మించి ఘనంగా నిర్వహించాలి. 250 కోట్లకు పైగా నిధులతో పనులు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ. రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా మంత్రులు సీతక్క కూడా మరి హాజరయ్యే అవకాశం దీనికి ఉంది. ఈసారి జాతరకు కోట్లాది మంది వచ్చి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మారక్క సారలమ్మ జాతర
జాతరకు ఈసారి దాదాపుగా 3 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయంతో పనిచేసే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధనసరి అనసూయలు అన్నారు. మేడారం జాతరపై మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2 మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీపీలు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తదితర అధికారులు కూడా పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం నుంచి కూడా మరి విపరీతమైన భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని దీన్ని ముందుకు తీసుకువెళ్తుంది సర్కార్, రేవంత్ సర్కార్. మరి వాళ్ళకి సౌకర్యాలు వచ్చే వాళ్ళకి భక్తులందరికీ సౌకర్యాలు కలిగేటట్టు 250 పైగా కోట్ల నిధులతో పనులు మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ చేయించాలని కూడా మరి మాట్లాడారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సమ్మక్క సారలమ్మ జాతర మరి తెలంగాణకు తలమానికంగా ఉండే విధంగా ఉండబోతుంది. మరి సమ్మక్క సారలమ్మ జాతరకి మీరు కూడా అందరూ కూడా రాష్ట్రాల నుంచి తరలి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మరి సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటారు. శాశ్వతంగా గద్దెల పరిష్కారం కోసం కూడా సపరేట్గా మరి ప్రభుత్వం కృషి చేయడాన్ని మనందరం కూడా అభినందించాలి. మరి ఈ రకంగా ముందుకు వెళ్తాకి సీతక్క తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. మరి ఒక గిరిజన బిడ్డగా మరి సమ్మక్క సారలమ్మ జాతరని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో ముందుకు తీసుకువెళ్తంలో సీతక్క కూడా మరి తన వంతు పాత్ర పోషిస్తున్నారనే మాట అక్షర సత్యం. రానున్న మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేయడానికి భక్తులు ఎంతో సంసిద్ధంగా ఉన్నారు అనేది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఈ జాతరలో ఎంతమంది వస్తారు, ఎంతమంది దర్శించుకుంటారు అనేది మనకు రానున్న రోజుల్లో తెలియనుంది. ఇక రేవంత్ అన్న బస్తీబాట మనం చూసాం. అదేవిధంగా రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరుపచ్చని కళకళలతో తెలుగులో గిళ్లలో కొత్త వెలుగులని తెచ్చిన సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అని కూడా ఇక ప్రచురించారు. ఇక మనకు తెలుసు మార్షల్ ఆర్ట్స్లో మీ